నమస్తే. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ పూర్ణిమ గైనకాలజిస్ట్. నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్ సరోగసీ హ్మ్. మనకి చాలా 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 ఫేమస్ అవుతుంది. అసలు ఈ సరోగసీ అంటే ఏంటి? దీన్ని కోసం ఒక వుమెన్‌ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? సరోగసీ అంటే అద్దె గర్భం. హ్మ్. ప్రీవియస్‌లీ మనకేంటంటే, మనకిప్పుడు చాలా మూవీస్ కూడా వచ్చాయి. కొంతవరకు అవేర్‌నెస్ ఉంది. కానీ, మనకి ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్ అనేది స్ట్రిక్ట్ అవ్వడం వల్ల దాంట్లో చాలా చేంజెస్ వచ్చాయి. అసలు సరగసి మనకి ఎందుకు అవసరం ఉంటుంది అంటే, మెయిన్ థింగ్ గర్భసంచి. విమెన్‌లో గర్భసంచి ప్రాబ్లమ్ ఉండి, అసలు మనము హిస్ట్రోస్కోపీ, లాప్రోస్కోపీ వల్ల మనం కొన్ని కొన్ని చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకోవడం వల్ల గూడా తనకి ప్రెగ్నెన్సీ అసలు ఎలా చేసినా గానీ తన సొంత గర్భంలో ప్రెగ్నెన్సీ రాదు. హ్మ్. ఆర్ ఎల్స్ తను కన్సీవ్ అయితే తనకి మెడికల్ గానీ, సర్జికల్ ఇష్యూస్ ఉండడం. ఓకే. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో వచ్చే చాలా బాడీ చేంజెస్ ఉంటుంది. హార్ట్ మీద ప్రాబ్లమ్ ఉంటుంది, లివర్ మీద ప్రాబ్లమ్ ఉంటుంది. అలాంటి కండిషన్స్‌లో తన హెల్త్ ప్రాబ్లమ్ అవుతుంది అన్న కండిషన్స్‌లో మాత్రం మనము వేరే వాళ్ళ ప్ర యూట్రస్‌ని యూజ్ చేస్తాము. సో, దాన్ని సరగసి అంటాము. ఓకే. ప్రీవియస్‌గా మనకి ఇండియాలో ఒక 2 ఇయర్స్ బ్యాక్ మనకి సరగసి యాక్ట్ రాకముందు మనకి కమర్షియల్ సరోగసీ అనేది అవైలబుల్‌గా ఉండే. కమర్షియల్ సరోగసీ అంటే మనము ఎవరినన్నా ఫీమేల్‌ని తీసుకొని ఆల్రెడీ పిల్లలున్న ఫీమేల్‌ని తీసుకొని వాళ్ళకి మనం సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ మనం మానిటరీ కాంపెన్సేషన్ ఇచ్చేసి వాళ్ళు మన హస్బెండ్ ఎగ్స్ హస్బెండ్ స్పెర్మ్స్ వైఫ్ ఎగ్స్ తోటి ఎంబ్రియోస్ క్రియేట్ చేసి ఆ ఎంబ్రియోస్ అనేది ఆ సరగేట్ యూట్రస్‌లో ప్లాంట్ చేస్తాము. అండాలనేవి యూట్రస్‌లో ప్లాంట్ చేస్తాము. అలా చేసిన తర్వాత వాళ్ళ బేబీ జెనెటిక్ మెటీరియల్ అనేది కపుల్‌దే ఉంటుంది. హ్మ్. కానీ ఆ సరగేట్ జస్ట్ బేబీని క్యారీ చేస్తుంది. ఓకే. అంటే మనకి ఐవీఎఫ్‌లో మనం ఇందాక యూజ్ హ్మ్. చేసిన మెథడ్ ఏదైతే ఉంటుందో, ఆ మెథడ్‌ని మనం అంటే నేచురల్ మదర్‌లో కాకుండా సో, పక్కన ఉన్న వేరే మదర్‌లో మనం అవి ప్రొడ్యూస్ చేస్తాం. ప్రొడ్యూస్ చేస్తాం. ఓకే. సో, ఈ కపుల్‌ని మనం ఏమంటామంటే బయోలాజికల్ పేరెంట్స్ అనే అంటాము. ఎందుకంటే ఓకే. వాళ్ళ జెనెటిక్ మెటీరియల్, వాళ్ళ ఎగ్, వాళ్ళ స్పెర్మ్ వాళ్ళే బయోలాజికల్ మదర్. సో, సరగేట్ అనేది షీ ఈస్ ఎ టెంపరరీ క్యారియర్ ఆఫ్ ద బేబీ. హ్మ్. సో, హ్మ్. మనకి లైక్ లా టర్మ్స్ ప్రకారం దే విల్ హావ్ ఎన్ అగ్రీమెంట్ అండ్ షీ విల్ క్యారీ ద బేబీ అండ్ ఆఫ్టర్ డెలివరీ షీ విల్ హ్యాండ్ ఓవర్ ద బేబీ టు ద కపుల్. ఓకే. సమ్‌టైమ్స్ నేను కొన్ని ఇప్పుడు మూవీస్‌లో హ్మ్. కానీ, న్యూస్‌లో కానీ ఇదేంటి అంటే, అంటే కొంచెం వైరల్ అయినయి హ్మ్. ఓన్లీ స్పెర్మ్‌ని ఇంజెక్ట్ చేయటం వల్ల దే గెట్ ప్రెగ్నెన్సీ నో. అండ్ సో, మనకి ఇప్పుడు ఇండియాలో విమెన్ సరోగేట్‌కి ఇవ్వాలంటే స్పెర్మ్ ఇంజెక్ట్ చేస్తే తన ఎగ్గే ఉండాలి. సో, హ్మ్. తన ఎగ్ తన యూట్రస్‌లో దట్ ఈస్ నాట్ సరోగసీ. సరోగేట్‌లో దాన్నేమంటారు? మనం అలా అదే మనకి డోనర్ స్పెర్మ్ ఉంటుంది. ఇప్పుడు వైఫ్ నేను కన్సీవ్ అవ్వాలనుకుంటున్నాను. నా హస్బెండ్‌కి పాసిబుల్ లేదు అంటే వేరే వాళ్ళ స్పెర్మ్ తీసుకొని వైఫ్ కన్సీవ్ అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు వేరే మేల్‌కి సింగిల్ పార్ట్నర్‌కి బేబీ కావాలంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్ నౌ. ఓకే. మనకి సింగిల్ పార్ట్నర్ కూడా బేబీ కావాలంటే చెయ్యొచ్చు. అదేంటంటే డోనర్ ఎగ్స్ తీసుకోవాలి. హ్మ్. ఇంకో లేడీ ఎగ్స్ తీసుకోవాలి. హస్బెండ్ స్పెర్మ్స్ తీసుకోవాలి. ఆ క్రియేట్ అయిన ఎంబ్రియోస్ ఇంకో లేడీలో యూట్రస్‌లో ప్లేస్ చేయాలి. ఓకే. కానీ సేమ్ లేడీ ఎగ్స్ అండ్ యూట్రస్ యూజ్ చేయలేము. ఓకే. సేమ్ లేడీ ఎగ్స్ మాత్రం యూజ్ చే యూట్రస్‌లో యూట్రస్ చేయలేము. సో, దట్ ఈస్ ఓకే. నాట్ సరగసీ. సో, సరగసీస్ అంటే సెపరేట్ ఎంబ్రియోస్ ఉంటుంది. సెపరేట్ యూట్రస్. సో, సరోగసీతో మనకి ఎంత వరకు సక్సెస్ రేట్ ఉంటుంది మ్యామ్? సేమ్ సక్సెస్ రేట్ విల్ బి డెఫినెట్లీ హై. సరగేట్‌ని మనం సెలెక్ట్ చేసుకోవడం కూడా షీ ఈస్ ఆల్రెడీ హూ హ్యాడ్ కిడ్స్ ఆఫ్ హర్ ఓన్. మినిమమ్ హ్మ్. 2 కిడ్స్ అయి ఉండాలి. సో, వి అస్యూమ్ దట్ హర్ యూట్రస్ ఇస్ ఫైన్ టు క్యారీ ద ప్రెగ్నెన్సీ అని. తన జనరల్ కండిషన్స్ అన్నీ బాగున్నాయో లేదో చెక్ చేస్తాము. బికాజ్ హిమోగ్లోబిన్ ఆల్ ద హార్మోన్స్ అన్నీ బాగున్నాయని చెక్ చేసి మనం ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేస్తాము. ఇట్ షుడ్ బి యాస్ గుడ్ యాస్ రెగ్యులర్ ఐవీఎఫ్ సక్సెస్ రేటే అంతే ఉంటుంది. ఓకే. కానీ ఇప్పుడొచ్చిన చేంజ్ ఏంటంటే, ముందు కమర్షియల్ సరగసీ అనేది ఇప్పుడు బ్యాన్ అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ ఆల్ట్రుస్టిక్ సరగసీ. అంటే మన ఇండియాలో రూరల్ వుమెన్‌ని చాలా ఎక్స్‌ప్లాయిటేషన్ అయింది. ఓకే. ఈవెన్ ఫారినర్స్ వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళకి సరగేట్స్ లేక మన ఇండియన్ వుమెన్‌కి లైక్ మినిమమ్ మానిటరీ కాంపెన్సేషన్ తోటి దే వర్ క్యారింగ్ ద బేబీస్. హ్మ్. హ్మ్. కానీ మనకేంటంటే వుమెన్ ఒకసారి ప్రెగ్నెన్సీ అవుతే దే విల్ బి సో మచ్ డ్రెయిన్డ్ అవుట్. వాళ్ళకి ప్రాపర్ న్యూట్రిషన్ లేక అది చాలా ఎక్స్‌ప్లాయిటేషన్ అవుతుండే అండ్ ఇట్ వాస్ ఎఫెక్టింగ్ దేర్ సోషియో ఎకనామిక్ లైఫ్. సో, అందుకని ఇప్పుడు అది బ్యాన్ చేసేసి ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు గో త్రూ సరోగసీ అంటే ఓన్లీ ఎ ఫ్యామిలీ మెంబర్ షుడ్ బి ఎ సరోగేట్. క్లోజ్ ఓకే. ఫ్యామిలీ మెంబర్ ఓన్లీ షుడ్ బి ఎ సరోగేట్ ఆర్ ఎ నోన్ పర్సన్ షుడ్ బి ఎ సరోగేట్. ఇట్లా సో కమర్షియల్ సరోగసీ ఈస్ నాట్ అలౌడ్ ఇన్ ఇండియా. ఓకే. అంటే ఈ సరోగసీ
మనకి వైల్ ప్రెగ్నెన్సీ అంతా కూడాను నార్మల్ ఉమెన్ ప్రెగ్నెన్సీ లాగే వాళ్ళకి యెస్. కూడాను సేమ్ ఉంటుందా? థింగ్. సేమ్ థింగ్. ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ కన్సెప్షన్ వేరుంటుంది. ఒకసారి కన్సీవ్ అయినాక ఇట్ ఈస్ నార్మల్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ లానే ఉంటుంది. ఓకే. సేమ్ ఎలా ట్రీట్ చేస్తారో వీళ్ళకి కూడా అంతే. అదే సేమ్ ట్రీట్మెంట్ సేమ్ అని. ట్రీట్మెంట్. దేర్ ఇస్ నో చేంజ్. ఇది కన్సీవ్ అవ్వడం వరకు కొంచెం ట్రీట్మెంట్ డిఫరెంట్ ఉంటుంది. బట్ కన్సీవ్ అయినాక మాత్రం సేమ్ థింగ్. సో ఐవీఎఫ్‌కి దీనికి ఏంటి అంటే మనం అద్దె గర్భాన్ని మారుస్తున్నాం అంతే. సరోగసీలో. విమెన్ వైఫ్ యుట్రస్‌లో ఎంబ్రియోస్ ప్లేస్ చేస్తుండే. కానీ యుట్రస్‌లో ప్రాబ్లమ్ ఉంది గనుక వైఫ్ ఉన్న హస్బెండ్‌ది ఎంబ్రియోస్ తయారు చేసేసి వేరే వాళ్ళ యుట్రస్‌లో ప్లేస్ చేస్తాం. చాలామంది సెలబ్రిటీస్ సరోగసీ మదర్స్ అయ్యారు, హ్మ్. సరోగసీకి వెళ్ళారు అని అంటాము. వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుందా? అంటే వాళ్ళు కనలేకపోవటం వల్ల వాళ్ళు See, celebrity stories are different. ఓకే. Each celebrities, they are into a glamour world. They don't want to transform their bodies, or they genuinely have an issue. We'll never know. So ఓకే. I can't Tell reveal about that. them, talk about them. Genuine issue unda, or else they just don't want to strain themselves out. ఓకే. Mhm. సో, సరోగసీ అనేది ఇప్పుడు బాగా ఇండియాలో పాపులర్ అయిపోయింది. Hmm. సో, ఎవరు సరోగసీకెళ్ళొచ్చు? అంటే ఏ ఏజ్ ఆఫ్ వుమెన్ సరోగసీ పేరెంట్ కావచ్చు? See, any age like 21 years to 50 years for a wife, హ్మ్. and 24 years to 55 years for male person. హ్మ్. దే కెన్ గో ఫర్ ఎనీ రిప్రొడక్టివ్ ట్రీట్మెంట్ టెక్నిక్స్. అంటే ఐవీఎఫ్కి వెళ్ళాలంటే కూడా మన అప్పర్ లిమిట్ విమెన్కి 50 ఇయర్స్ ఉంటుంది, మేల్కి 55 ఇయర్స్ ఉంటుంది. హ్మ్. హ్మ్. ఎందుకంటే మనం పంజాబ్లో ఒక కేసు చేసాం, ఒకసారి ఒక కేసు చూసాం. 80 ఇయర్స్ ఉమెన్కి ప్రెగ్నెంట్ చేశాను అని చెప్పేసి ఒక డాక్టర్ ప్రౌడ్గా ప్రజెంట్ చేసింది. ఓకే. కానీ వాట్స్ ద ప్రాబ్లమ్, బేబీ 1 ఇయర్ అయిపోగానే ఇద్దరు కపుల్ చనిపోయారు. హూ ఈస్ అయ్యో! గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ద బేబీ? ఇట్స్ నాట్ ఒక లైఫ్ని ప్రొడ్యూస్ చేయడం కూడా కాదు, వీ హ్యావ్ టు టేక్ కేర్, నరిష్ దట్ బేబీ అట్లీస్ట్ 80 ఇయర్స్ ఆఫ్ ఏజ్. హ్మ్. సో అందుకని ఇండియాలో మనకి ఆ రూల్స్ అనేది 50 అండ్ 55 ఇయర్స్ కట్ ఆఫ్ పెట్టారు. సో ఓకే. దట్ ఈస్ ఫర్ సెల్ఫ్. ఐవీఎఫ్కి వెళ్ళినా కానీ సరోగసీకి వెళ్ళినా కానీ సేమ్ లిమిట్స్. ఓకే. సో, ఇప్పుడు సరోగసీ మదరే అంటే బేబీని ఎవరైతే క్యారీ చేస్తారో ఆమె ఏజ్ కానీ, ఆమె బయోలాజికల్ హెల్త్ కానీ ఎలా ఉండాలి అంటారు? ఆమె ఏజ్ 35 ఇయర్స్. ఆమెకు కూడా కట్ ఆఫ్ ఏజ్ ఉంటుంది. అండ్ తనకు కూడా మినిమమ్ 2 కిడ్స్ ఉండాలి. ఫ్యామిలీ కంప్లీట్ అయ్యి ఉండాలి. నాట్ మోర్ దాన్ 2 కిడ్స్ ఉండాలి. అండ్ రెస్ట్ ఆఫ్ ద కండిషన్స్ మనం డాక్టర్ డిసైడ్ చేస్తుంది. ఇది ఓకే. బేసిక్ సోషల్ కండిషన్స్ ఇవి. రెస్ట్ ఆఫ్ ద కండిషన్స్ లైక్ ఆమె హిమోగ్లోబిన్ ఉందా, ఈ షీ వెల్ నరిష్డ్ కానీ, బిల్డ్ కానీ, హౌ షీ ఈస్ దేర్ టు ఈస్ షీ ఫిట్ టు బికమ్ ఏ ప్రెగ్నెంట్ అగైన్ అనేది మనం చెక్ చేసుకుంటాము. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్.